మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో న్యాచురోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ షగుప్తా గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. మ్యామ్, కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్యతో చాలా మంది బాధపడతా ఉంటారు. సో న్యాచురోపతిలో న్యాచురల్ గా చాలా మంచి ట్రీట్మెంట్ ఉందని విన్నాను దీనికి. సో ఎందుకు అసలు ఈ సమస్య వస్తా ఉంది, దీనికి ఉన్న సొల్యూషన్ ఏంటి మ్యామ్? బేసికల్ ఏంటంటే ఈ జనరేషన్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనుకోండి, ఒక పెద్ద వాళ్ళలో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ సంథింగ్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఇటు అవ్వడం వల్ల కొన్ని కాంప్లికేటెడ్ డిసీజెస్ వల్ల కాన్స్టిపేషన్ అనేది చాలా మందిలో తక్కువ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్లో ఎక్కువైపోయింది. పిల్లల్ని తీసుకొస్తున్నారు. మా అబ్బాయి 1 వీక్ అయింది మోషన్కి వెళ్ళి. సో మా అబ్బాయి అసలు 3 డేస్కి ఒకసారి వెళ్తాడు మోషన్కి అని చెప్పేసి. ఈ సమస్య రావడానికి మెయిన్ కారణం ఏంటంటే జంక్ ఫుడ్ అండి. ఎక్కువ పిల్లలకి ఇష్టమైన ఫుడ్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం ఇప్పుడు. పిల్లలకి ఇష్టమైన ఫుడ్ ఏముంది? జంక్ ఫుడ్. సో ఫైబర్ కంటెంట్ మిస్ అవుతుంది, బాడీలో వాటర్ కంటెంట్ మిస్ అవుతుంది. ఎప్పుడైతే ఇవి తగ్గిపోతున్నాయో బాడీలో, సో ఆటోమేటిక్గా ఎవ్రీడే వెళ్ళాల్సిన మోషన్ అనేది పాస్ చేయక ఓ రోజు గట్టిగా మారిపోయి ఇట్ లీడ్స్ టు పైల్స్ ప్రాబ్లమ్స్, ఫిస్టులా ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యలు. కొంతమంది చేతులారా, ఇప్పుడు కొంతమంది లేట్గా పడుకుంటారు, లేట్గా లేస్తారు. సో ఇప్పుడు మోషన్కి వెళ్ళి మల విసర్జన చేసి మనం డే మొత్తం మన ఆఫీస్కి వెళ్ళొచ్చు, పిల్లలు స్కూల్కి వెళ్ళచ్చు. లేట్గా లేస్తున్నాం కాబట్టి హరీబరీగా అయిపోతుంది. ఈవినింగ్ వెళ్దాంలే, రేపు వెళ్దాంలే మోషన్కి, ఏముంది ఎల్లుండి వెళ్దాంలే, టైం ఉన్నప్పుడు వెళ్దాంలే. ఎప్పుడైతే ఈ పోస్ట్ పోన్మెంట్ ప్రాబ్లమ్ జనాలకు అర్థం కావట్లేదు. నేను పిల్లలకి అదే అంటున్నాను, చాలా కౌన్సిలింగ్ చేస్తుంటాను. ఎందుకు మార్నింగ్ వెళ్ళి లేట్గా లేస్తాను మేడం, స్కూల్ బస్ వచ్చేస్తుంది, ఫాస్ట్గా వెళ్ళాలి. పిల్లలు పెద్దవాళ్ళు ఏంటంటే 32 ఆఫీసులకు టైం అయిపోతుంది. ఈ పోస్ట్ పోన్మెంటే నేను చెప్తున్నాను, కాన్స్టిపేషన్ ప్రాబ్లం మనం చేతులారా చేసుకుంటున్న సమస్య. సో కొంతమంది ఎంత ఫైబర్ ఫుడ్ సరిగా, ఒకటి ఫుడ్ 50%, ఒకటి పోస్ట్ పోన్మెంట్. మనం రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం, టైం వర్క్ అయిపోవాలి. ఈ వర్క్ మీద ఫోకస్ చేయలేం, పిల్లలు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేం. మార్నింగ్ లేచిన వెంటనే మనము ప్రతి ఒక్కరికి ఒకటి చెప్తాం, బెల్లు కొట్టినట్టు బెడ్ దిగిన వెంటనే ఒక సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ తాగకుండా ప్రశాంతంగా మోషన్కి వెళ్ళి 2 to 3 minutes లో ఫ్లష్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ హెల్దీ. ఏ డిసీజెస్ ఉండవు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండవు, హెయిర్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్కిన్ ఎలర్జీ ఎక్కువ ఉంటుంది. స్కిన్ ఎలర్జీస్ వస్తాయి, హెయిర్ ఫాల్ ఉండి డాండ్రఫ్, ఈవెన్ దో స్కిన్ టైప్ ఆఫ్ డిసీజెస్, సోరియాసిస్ టైప్ ఆఫ్ డిసీజెస్ కూడా రావడానికి మెయిన్ కారణం మలబద్ధకం. ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. నేను మ్యాక్సిమం చెప్తుంటాను, కొన్ని టిప్స్ కూడా చెప్తుంటాను. ఎవరైతే రెగ్యులర్ మోషన్కి వెళ్ళలేదో, సో ఎన్ని ట్రై చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం కానీ మోషన్ అవ్వట్లేదు అనుకుంటే పల్చటి మజ్జిగ తీసుకోండి. మజ్జిగ ఒక స్పూన్ గడ్డ పెరుగులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా డైల్యూట్ చేసి అందులో చియా సీడ్స్ ఉంటాయి. చియా సీడ్స్ 1/4 స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ ని ఈ మధ్యలో నానబెట్టండి. ఈవినింగ్ 6 o'clock నానబెట్టండి. డిన్నర్ 6:30 to 7:30 కల్లా చేసేసేయండి. ఈ నానబెట్టిన 1 to 1.5 hours నానబెట్టాలి చియా సీడ్స్ మధ్యలో. దీన్ని డిన్నర్ చేసిన 1 hour తర్వాత పల్చటి మజ్జిగ తాగండి. ఇలా తాగండి. మార్నింగ్ మీరు పోస్ట్ పోన్ చేయాలనుకున్నా కూడా పోస్ట్ పోన్ అవ్వలేదు, అలా గంట కొట్టినట్టు ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. సో దాంతో పాటు నేను ఏమంటానంటే ఈ మజ్జిగ తాగితే ఆటోమేటిక్ గా క్రానిక్ కాన్స్టిపేషన్ కానీ, పైల్స్ ఉన్నా కానీ, కొంతమందిలో ఏంటంటే వాతం ఎక్కువైపోవడం వల్ల, వేడి ఎక్కువైపోవడం వల్ల కూడా తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వకుండా సాలిడ్ లాగా మారిపోయి కూడా మోషన్ సాఫ్ అవ్వదు. ఆ వేడిని, వాతాన్ని తగ్గించే గుణాన్ని కలిగి ఉండేది చియా సీడ్స్. మజ్జిగ గురించి తెలిసిందే, దేనైనా సరే రాయనైనా సరే డైల్యూట్ చేస్తుంది మన శరీరం లేదన్నా సరే. ఆ గుణాన్ని రెండింటినీ కలిగి ఉన్నాయి కాబట్టి, సో వాతం వల్ల, ఓవర్ హీట్ ఉండడం వల్ల, ఫైబర్ ఫుడ్స్ సరిగా తినక, ఒకవేళ తిన్నా కూడా డైజెషన్ కాని వాళ్ళలో ఈ మధ్యలో చియా సీడ్స్ కలుపుకున్న దాన్ని ప్రతిరోజు రాత్రిపూట డిన్నర్ చేసిన 1 hour తర్వాత తాగండి. హెల్దీగా నీట్ గా మోషన్ అయిపోతుంది. సో ఇంకా మనం వెజిటబుల్స్ మీద మాట్లాడుకుంటే నేను బీట్రూట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. బీట్రూట్ పేగుల్లో ఉన్న మలాన్ని మొత్తం ఫ్లష్ చేయడానికి, పేగుల్లో గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేయడానికి, అండ్ మనం నాట్ ఓన్లీ ఒకటే మలబద్ధక సమస్య వచ్చింది అనుకోండి ఖచ్చితంగా స్కిన్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పాను. హెయిర్, ఆ స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ రాకుండా బాడీని హైడ్రేటెడ్ గా ఉంచడానికి బెస్టెస్ట్ వెజిటేబుల్ ఏదైనా ఉందంటే బీట్రూట్. సో సాయంత్రం మధ్యాహ్నం పూట లంచ్ లో బీట్రూట్ ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి, ఆకుకూరలు కూడా ఎక్కువ తినమన్నా, ఆకుకూర ఏదైనా పాలకూర కానీ, మెంతికూర కానీ, ఆ మెంతికూర ఈ బీట్రూట్ రెండింటిని ఫ్రై లాగా లైట్ గా ఘీ వేసి ఫ్రై గా అది ఏదంటే కర్రీ రూపంలో చేసుకొని రైస్ లో బాగా కలుపుకొని తినండి. మోర్ కంటెంట్ ఆఫ్ ఫైబర్ కలిగి ఉన్న వెజిటబుల్ లో బీట్రూట్ ఒకటి, అంటే ఆకుకూరలో ఎలాగో వాటర్ కంటెంట్. ఈ రెండింటిని మనం బ్రౌన్ రైస్ తో పాటు ఎక్కువ కర్రీస్ లో కలుపుకొని తిన్నాం అనుకోండి, ఎప్పుడు మనం ఒకటేనండి, వాటర్ సరిగా తాగట్లేదు.
ఎస్ మోషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో ఒక ప్రాబ్లం ఉంటుంది. పొద్దున్న లేచి 1 లీటర్ వాటర్ తాగుతారు, ఏవేవో ఎక్సర్సైజ్ చేస్తా ఉంటారు, అదొక అడిక్షన్ అయిపోయింది. అంటే ఉదయం లేవగానే మంచినీళ్ళు తీసుకోవడం మంచిదే అంటారు కదా. మంచిదండి. నేను ఏమంటున్నాను, ఒకటేసారి 1 లీటర్ వేసేస్తే కిడ్నీ కూడా బర్డెన్ అయిపోతుంది. ఓకే, పొద్దున్న లేచినప్పటి నుంచి 11 గంటల వరకు 1 లీటరే తాగాలి. వాటర్ ని డివైడ్ చేయండి. పొద్దున్నే లేచి బ్రష్ చేసుకొని, బ్రష్ చేసిన తర్వాత బ్రష్ కు ముందు కొంతమంది తాగేస్తా ఉంటారు. నైట్ బ్రష్ చేసుకొని మార్నింగ్ అలాగా తాగితే ఓకే, గానీ నిన్న ఎప్పుడో మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత ఇప్పటి వరకు బ్రష్, నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వాటర్, దాని వల్ల కూడా ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మౌత్ క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. తిన్నాక నైట్ బ్రష్ చేసుకొని మార్నింగ్ పుక్కలు ఇచ్చి కొద్దిగా వాటర్ తాగితే వాళ్ళు మంచిగా. అలాగ డివైడ్ చేసుకొని ఒక 200 ml వాటర్ పొద్దునే తాగుతాం. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక 200 ml వాటర్. 11 వరకు అని చెప్పామా, ఈ 200 డివైడ్ చేసుకుని 11 వచ్చే వరకు కల్లా అట్లీస్ట్ 1 లీటర్ ఫినిష్ చేయాలి. ఈ వాటర్ కూడా ఎందుకు, స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి, మోషన్ ని సాఫ్ చేయడానికి కాదు. పొద్దున్న లేచిన వెంటనే, బెడ్ దిగిన వెంటనే మోషన్ సాఫ్ అయిపోతుంది. మీరు ఎప్పుడు మధ్యలో చియా సీడ్స్ కలుపుకొని తాగడం కానీ, మాక్సిమం డిన్నర్ 6 to 6:30 లోపల తినేయమంటుంటారు. సో డిన్నర్ చేసిన 1 hour తర్వాత 1 hour 7:30కి తాగేసి. ఇంకోటి కూడా చెప్తా, కాన్స్టిపేషన్ రావడానికి కారణము తిన్న వెంటనే తింటూ పడుకుని అంటారు కొంతమంది. 11కి తింటారు, తిన్న వెంటనే బెడ్ ఎక్కిసి పడుకుంటారు, ఎక్కడ డైజెషన్ అవుతుంది. సో నేను ఒకటే చెప్తా, సింపుల్ ఫండా, పడుకోవడానికి 3 hours ముందు తినడం ఆపేయాలి. 2 hours ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసేసి మంచిగా మజ్జిగలో చియా సీడ్స్ కలుపుకొని తాగేసేయాలి. 1 hour ముందు పెద్దగా మంచిగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసేసి మెడిటేషన్ చేసుకొని పడుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ఫాలో అవుతారో డే అంతా యాక్టివ్గా ఉంటారు. ఎలాంటి నాట్ ఓన్లీ మలబద్ధక సమస్య కాదు, నిద్రలేమి సమస్యలు, గ్యాస్ట్రిక్ ఇష్యూలు, అధిక బరువులు పెరగడాలు, అన్ని రకాల సమస్యలకి చెక్కు పెట్టే ఫార్ములానే ఇది. మోషన్ సాఫ్ అవ్వకపోతే నెక్స్ట్ డే రోజు మార్నింగ్ మనం తొందరగా లేము. అదంతా ఎసిడిటీగా, ఒక తేనిపుల్లాగా, ఒక టైప్ ఆఫ్, అది మనం వర్క్ చేసే మీద ఫోకస్ చేయలేము. ఎప్పుడైతే వర్క్ చేయలేమో స్ట్రెస్ పెరిగిపోతుంది, యాంగ్జైటీ పెరిగిపోతుంది, దానివల్ల బీపీలు, షుగర్లు. సో డెఫినెట్ గా అది కాస్త లీడ్స్ టు ఒబేసిటీలు, థైరాయిడ్లు, రకరకాల ఆడల సమస్యలు, మగవాళ్ళ సమస్యలు. చూసారా ఎన్ని రకాలు ఉన్నాయి. సో మలబద్ధకం అనేది ఎవ్రీడే పొద్దున్న లేచిన వెంటనే బెల్లు కొట్టినట్టు మలబద్ధకం మొత్తం క్లియర్. మాట్లాడేటప్పుడు మాట అన్నారు మ్యామ్, అట్లా మనం వాష్రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఒక 3 minutes లో కంప్లీట్ చేసుకొని రావాలి అని చెప్పేసి. కొద్దిమంది వెళ్తారు, ఒక 1/2 hour మొబైల్ పట్టుకొని కూర్చుంటా ఉంటారు. సో అసలు హెల్దీగా ఉండాలంటే రోజుకి ఎన్నిసార్లు ఈ మల విసర్జన చేయాలి, అదేవిధంగా ఎంత సేపట్లోపు, ఎంత టైంలోపు కంప్లీట్ అయిపోవాలి? నేను చెప్పినట్టు నిజమండి. ఇప్పుడు చాలా మందిలో పిల్లల్లో థై పెయిన్స్, జాయింట్ పెయిన్స్, నరాలలో తిమ్మిర్లు, యాక్టివ్గా నడవలేకపోతున్నారు. బికాస్ ఆఫ్ చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు చేసే తప్పే చిన్నవాళ్ళు కూడా చేస్తారు. ఏం చేస్తున్నారు, మొబైల్ తీసుకెళ్ళడం, వాష్రూమ్ లో కూర్చోవడం. పోనీ మనం వాష్రూమ్ అంటేనే మలాసంలో కూర్చోవాలి. ఎలాగా ఇండియన్ వాష్రూమ్ లో కూర్చునే వాళ్ళు ఎప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదు. ఇప్పుడు అన్ని వెస్ట్రన్ వాష్రూమ్స్ అయిపోయాయి. ఎత్తుకోవడం కూడా ఇల్లు వెస్ట్రన్ వాష్రూమ్స్ ఉండేటివి తీసుకుంటాం. అలా తీసుకువెళ్ళి మొబైల్ తీసుకెళ్ళి దానికి ఎడిక్ట్ అయిపోయి మొబైల్ చూడడం. కొంతమంది పిల్లలు 1 hour అక్కడే టైం స్పెండ్ చేస్తున్నారు. మల విసర్జన అంటే లోపల ఉన్న చెత్త అంతా క్లీన్ చేసుకొని వితిన్ 1 minute కూడా ఉండడానికి ఇష్టపడకూడదు. అక్కడ బయటకు వచ్చేసేయాలి, ఫ్లష్ అంతా క్లీన్ చేసి ఆ ప్లేస్ లో కూర్చో అక్కడే బ్రీత్ ఇచ్చేసి ఆడే గంటల ఏమవుతుంది, దానివల్ల బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి, ఎన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఒకవేళ అలవాటు ఉంటే, కొంతమంది న్యూస్ పేపర్లు తీసుకెళ్లి చదివే వాళ్ళు కూడా ఉంటారు. అది మనకి సైకలాజికల్ గా చాలా రకాల డిసీజెస్ రావడానికి కూడా కారణం. కాన్సంట్రేషన్ మొత్తం ఇక్కడ ఉండాలి. డెఫినెట్ గా కాన్సన్ట్రేషన్ మనం నీట్ గా ఫ్లష్ అయింది. అట్లీస్ట్ 1 minute ఒక మెడిటేషన్ లాగా మన శరీరం మీద మనం ఒక ఫోకస్ పెట్టి మొత్తం ఫ్లష్ తీస్తున్నప్పుడు వేరే ఆలోచనలు పెట్టుకుని వెళ్ళినా కూడా వేస్ట్. వెళ్ళామా, క్లీన్ గా ఫ్లష్ చేసామా, వచ్చామా, వితిన్ చెప్తే హెల్దీ పర్సన్ 1 to 2 minutes లో మొత్తం ఫ్లష్ చేస్తారు మోషన్. డే అంతా యాక్టివ్ ఉండాలి, ఏ నొప్పులు ఏ బాధలు ఉండకూడదు. అలాంటి రోజుకి ఒకసారి 2 సార్లు అనేది హెల్దీ నామం, లేదంటే వన్స్ సరిపోతుంది. వన్స్ మనం తినే ఫుడ్కి ఓవర్ గా ఎక్కువ తినే వాళ్ళు 2-3 సార్లు వెళ్తారు. లిమిట్ గా తినాలి. మన కడుపు ఎంత ఉంది అంత తింటాము, ఫైబర్స్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి వాళ్ళకి ఒకసారి అవుతుంది. బట్ కొంతమంది వాటర్ కంటెంట్స్, ఫైబర్స్ ఎక్కువ తీసుకుంటే ఒక్కోసారి 2 సార్లు అవుతుంది. 1 or 2 times హెల్దీ. మొత్తానికి అయితే ఇదంతా కూడా ఇంటర్లింక్. ఈ సమస్యను ఒకదాన్ని క్లియర్ చేసుకుంటే ఇతర సమస్యలు కూడా రాకుండా ఉంటాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్తాను. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.